మీ బాడీలో వాతం ఎక్కువగా ఉందా? అసలు వాతం అంటే ఏంటి అంటే మామూలుగా మన శ్వాస అంటే గాలి ప్లస్ మనము కదిలేది అంటే చలనము, గాలికి చలనానికి మధ్య సంబంధించిన దాన్నే మనము వాతం అంటారు. ఎప్పుడైతే శ్వాస అనేది పర్ఫెక్ట్గా ఉండదో అప్పుడు మన బాడీ చలనం అనేది మూమెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. అలా ఉండనప్పుడు ఏమవుతుంది అంటే జీర్ణ సమస్యలు, గ్యాస్ సమస్యలు, ఎక్కిళ్ళు రావడము ఇలా జరుగుతూ ఉంటుంది. మరి అది జరగకుండా ఉండాలి, మన బాడీ పర్ఫెక్ట్గా ఉండాలి, మన నరాల పనితీరు అనేది మంచిగా పనిచేయాలి అంటే ఏమీ లేదు, మన ఇంట్లో ఉండే దానితోనే మనం తగ్గించుకోవచ్చు. ఇంగువ తెలుసు కదా అందరికీ, ఇంగువ ఎక్కువ బ్రాహ్మణ్స్ వైశ్యాస్ ఎక్కువ వాడతారు. ఆ ఇంగువని ఒక చిటికెడు గనక మనము వేడి నీళ్ళల్లో, ఒక కప్పు వేడి నీళ్ళల్లో, మామూలు వేడి మనం తాగేలాగా ఉండే వేడి నీళ్ళల్లో ఒక చిటికెడు వేసుకొని గనక మనం తాగితే 99% మీకు గ్యాస్ ఉండదు, వాతం ఉండదు. వాతము ఉన్నప్పుడు ఏమవుతుంది, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ మొత్తం ఉంటాంటే నరాలు పర్ఫెక్ట్గా పనిచేయవు. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఏంటిది, రక్త ప్రసరణ అనేది మన బాడీలో పర్ఫెక్ట్గా ఉండక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి మేము ఆ వేడి నీళ్ళల్లో తాగలేము, స్మెల్ వస్తుంది అనుకుంటే మీరు చేసే వెజ్ కర్రీలో, కూరగాయలలో మనం వంట చేసుకుంటాం కదా, ప్రతి కర్రీ చేసుకుంటాం కదా, ఆ వంట చేసినప్పుడు ఒక చిటికెడు ఇంగువతో కనుక మీరు ఇంగువని కనుక పోపులో వేస్తే 99% మీ రోగాలకి చెక్ పెట్టొచ్చు. మరి ఇప్పుడు అర్థమైంది కదా, ఇంత చిన్న టిప్పు మనం ఎలా మర్చిపోతున్నాం. మీరు మర్చిపోవద్దు అని మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా కాబట్టి మీరు ఏం చేయాలి, నెక్స్ట్ వెంటనే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.